శ్రీకృష్ణుడి సహాయం కోరుతూ ద్వారకా నగరానికి ముందుగా దుర్యోధనుడు వెళ్తాడు. కానీ దుర్యోధనుడి తర్వాత వచ్చినటువంటి అర్జునుడికి ముందుగా వరం కోరుకోమని శ్రీకృష్ణుడు అంటాడు. ఇది ధర్మమేనా? భవాన్ అభిగతః పూర్వం అత్రమే నాస్తి సంశయః దృష్టన్ ప్రథమం రాజన్ మమ పార్థో ధనంజయ. ఇది కృష్ణుడన్నమాట. 12 ఏళ్ల అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము చేసి తమ రాజ్యభాగాన్ని తమకు ఇమ్మని అడిగినటువంటి పాండవులకు తన అనంగీకారాన్ని తెలియజేస్తాడు దుర్యోధనుడు. సూది మన మోపే అంత భూభాగం కూడా మీకు ఇచ్చేది లేదు అని తెలియజేస్తాడు. యుద్ధం అనివార్యమవుతుంది. అప్పుడు పాండవ కౌరవ పక్షాలకు రెండింటికి బంధువైన శ్రీకృష్ణుడి దగ్గరికి కౌరవుల ప్రతినిధిగా దుర్యోధనుడు, పాండవుల యొక్క ప్రతినిధిగా అర్జునుడు వస్తారు. మొట్టమొదట దుర్యోధనుడు ద్వారకకు వస్తాడు. దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు అది నిద్రపోయే సమయం కాకపోయినా కృష్ణుడు నిద్ర నటిస్తూ శయ్య మీద కనులు మూసుకొని పడుకుంటాడు. దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర నిలబడాలా, తల దగ్గర కూర్చోవాలా అని ఆలోచన చేసి తల దగ్గర ఆసనం మీద ఉపవిశుద్ధుడవుతాడు. అనంతరము అర్జునుడు వచ్చి కాళ్ళ దగ్గర నిలబడతాడు. కనులు తెరిచి మొట్టమొదట కృష్ణుడు అర్జునుడిని చూస్తాడు. మీరు ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తే, యుద్ధం రాబోతోంది కదా కృష్ణ, నేను మొదట వచ్చాను కాబట్టి నీ సహాయాన్ని మొదట నాకే అందియాలి అని దుర్యోధనుడు అభ్యర్థన చేస్తే కృష్ణుడు ఈ మాట చెప్తాడు. భవాన్ అభిగతః పూర్వం అత్రమే నాస్తి సంశయః. నువ్వు మొట్టమొదట వచ్చావు, కానీ నేను మొట్టమొదట అర్జునుడిని చూశా కాబట్టి అర్జునుడిని పలకరించా. తర్వాత నిన్ను కూడా కుశల ప్రశ్నలు వేసి యోగక్షేమాలను విచారించా. ఏదేమైనా ఇద్దరు నా సహాయం కోసం వచ్చారు కనుక నేను ఇద్దరికీ సహాయం చేయాలని నిశ్చయించుకున్నాను. నా మొత్తం సైన్యం అర్బుదం అంటాడు వ్యాసుడు, అంటే లెక్కలేనంత. 10,000 అని తిక్కన మార్చుడు తెనిగించేటప్పుడు రాశాడు. ఆ నారాయణ సైన్యమంతా ఒకవైపు, వాళ్ళంతా నా అంత పరాక్రమంతో యుద్ధం చేయగలిగిన వీరులే. నేనొక్కడిని ఒకవైపు, నేను మాత్రం యుద్ధం చేయను, తోచిన సలహా ఇస్తాను. ఇది నేను మీకు ఇచ్చేటువంటి సహాయం. మొదట ఎవరు కోరుకుంటారు అని అర్జునుడు చిన్నవాడు కనుక కోరిక మొదట చిన్నవాడిది తీర్చాలి, బాధ్యత పెద్దవాడు వహించాలి. కనుక అర్జునుడిని మొట్టమొదట కోరుకోమని నేను అడుగుతున్నాను అనగానే అర్జునుడు నువ్వే నాకు కావాలి అని తన కోరిక వెలిగించుతాడు. నిజానికి దుర్యోధనుడికి కావలసింది కృష్ణుడి సైన్యమే, యుద్ధం చేయని కృష్ణుడు నాకెందుకు అనుకుంటాడు. అర్జునుడు ఎప్పుడైతే కృష్ణుడిని కోరుకున్నాడో నా పంట పండింది అనుకొని ఆ సైన్యాన్ని తీసుకొని తాను యుద్ధం చేయడానికి సన్నద్ధం అవుతాడు. దుర్యోధనుడు వెళ్ళిన తరువాత అర్జునుడిని కృష్ణుడు ప్రశ్నిస్తాడు. ఏమయ్యా, ఎంత అవివేకంతో ప్రవర్తించావు, నీ మీద ఎంతో నమ్మకంతో ధర్మరాజు నేను పంపిస్తే యుద్ధం చేయగలిగిన నా సైన్యాన్ని నువ్వు పక్కకు పెట్టి యుద్ధం చేయనంటున్న నన్ను నీ పక్షాన తీసుకున్నావే అంటే అర్జునుడు అంటాడు, జయాపజయాలు దైవాధీనాలు, వాటిని నిర్ణయించేది నీవే కృష్ణ. కనుక నువ్వు నా పక్కన ఉండి నా రథాన్ని నడిపిస్తే చాలు, యుద్ధంలో విజయం నా సొంతమవుతుందని నా విశ్వాసము అని తెలియజేస్తాడు. ఈ కథ మనకేం చెబుతుంది అంటే, ఆయన అంత పరాక్రమం కలిగిన ఆయన సైన్యము అంటే సృష్టిలో మనకు కనపడుతున్న అన్ని భోగాలు మనము అనుకుంటున్న ఆయన విభూతులు. అవి ఆయన విభూతులే అయినప్పటికీ దాని వలన నీకు శాశ్వతమైన ఆనందం దొరకదు.
ఏతో ధర్మస్తతో జయ. ఎటువైపే ధర్మం ఉంటుందో అటువైపు కృష్ణుడు ఉంటాడు, ఎటువైపే కృష్ణుడు ఉంటాడో అటువైపు విజయం సిద్ధిస్తుంది. కనుక మనం కథ విన్నప్పుడు కృష్ణుణ్ణే కోరుకోవాలన్న ఆలోచన మనలో కలిగినా ప్రత్యక్షంగా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు దైవాన్ని పక్కకు పెట్టి ఆయన అందించినటువంటి భోగాన్నే కోరుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే కృష్ణుడు అర్జునుడిని అడిగి మరీ ఈ సత్యాన్ని మనకు తెలియజేశాడు. అందుకే మనం గమనించినట్టయితే మయసభ ధర్మరాజు యొక్క ఇంద్రప్రస్థంలో ఉన్నప్పుడు ప్రతినిత్యము ధర్మరాజు, అర్జునుడు వీళ్ళంతా ఆ మయసభలో తిరుగుతారు. కానీ ఒక్కళ్ళు కూడా జారిపడ్డవైనా మనకు కనపడదు. కానీ దుర్యోధనుడు మయసభలో ప్రవేశించిన మరుక్షణం జారిపడతాడు. కారణం ఏమిటి అంటే కృష్ణుడు ఎవరి పక్కనైతే ఉంటారో వారికి మాయ ప్రభావం తెలియదు, జారి పడటం అనేది ఎరుగరు. అందుకే కృష్ణుణ్ణి అచ్యుత అంటారు. అచ్యుత అంటే చ్యుతి లేకుండా చేసేవాడు, జారి పడకుండా చూసేవాడు. అచ్యుతుణ్ణి పక్కకు పెట్టి నువ్వు ఎన్ని సంపదలను పెట్టుకున్నా, ఎన్ని సైన్యాలను సమకూర్చుకున్నా అవి నీకు విజయాన్ని అందించలేవు అన్న సత్యాన్ని ఈ అద్భుతమైన ఘట్టం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అందుకే అర్జునుడికి మొట్టమొదట కోరుకునే అవకాశం ఇచ్చి మనకు మన జీవిత సత్యం ఏమిటో తెలియజేసే ప్రయత్నం చేశాడు వ్యాస మహర్షి.